అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ కేటగిరీ వారికి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. దరఖాస్తులు ఎప్పుడు చేసుకోవాలి, ఏమేం పత్రాలు అవసరం పడతాయి, ఎక్కడికి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది, జూలై నెల పెన్షన్లు ఎప్పటి నుంచి, ఇప్పటికే 1వ తారీఖు మంగళవారం అవుతుంది. చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జూలై నెలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 77,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ స్పౌస్ కేటగిరీలో వీరికి అవకాశం కల్పించడం జరిగింది. వీరికి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లకు సంబంధించిన లిస్ట్ అనేది రావడం జరిగిందండి. వివరాలు ఏంటి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం గడిచినా కూడా ఇప్పటి వరకు పెన్షన్లకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వారందరికీ కూడా నెలకు 4,000 రూపాయలు అనేది త్వరలోనే సూపర్ 6 హామీ నెరవేర్చేందుకు సిద్ధం కావడం జరిగిందనమాట. 50 ఏళ్ళకే 4,000 రూపాయలు నెలకు పెన్షన్ను అమలు దిశగా కూటమి ప్రభుత్వం సర్కార్ అయితే సిద్ధమైంది. ఇప్పటికే కసరత్తు చేసిందనమాట. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అయితే అడుగులు వేస్తున్నారన్నమాట. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పింఛన్ అందజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత హామీ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై 1 తారీఖున 2 తారీఖున పెన్షన్లు అనేది ఇంటింటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఒకవేళ ఫస్ట్ నెల, సెకండ్ నెల, అదేవిధంగా 3వ నెల కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇలా క్రమం తప్పకుండా పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కారు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే ఏదైతే భర్త చనిపోయినటువంటి భార్యలకు వితంతు స్పౌస్ కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్, మే నెలకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. వారికి పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. లిస్ట్ అనేది రావడం జరిగింది. చాలామంది మళ్ళీ కూడా ఎదురు చూస్తున్నారు ఈ కేటగిరీకి సంబంధించి. జూలై నెలలో చాలామంది మరొకసారి కూడా ప్రభుత్వం స్పౌస్ కేటగిరీలో ఉన్న అవకాశం కల్పించి దరఖాస్తులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే గ్రామ వార్డు సచివాలయంలో జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల లిస్ట్ అనేది రావడం అయితే జరిగిందండి. దాని ప్రకారం పంపిణీ అయితే చేస్తారన్నమాట. ఇప్పటి వరకు ఏదైతే గ్రామ వార్డు సచివాలయం యాప్ అయితే అందించడం జరిగింది, అందులో క్యాప్చా అనేది ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ విషయంలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు చనిపోయినట్లయితే డెడ్ అనేది ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ రకంగా పెన్షన్లకు సంబంధించి అనర్హులకు ఇవ్వడం అయితే జరిగిందని, దీనివల్ల వెరిఫికేషన్ కూడా నడుస్తుందన్నమాట. ఎవరికైతే 80% ఎక్కువగా వైకల్యం కలిగి ఉంటారో వారికి పూర్తిస్థాయిలో పెన్షన్ అయితే అందుతుందన్నమాట. 1-2 రోజుల్లో మనకు ఈరోజు రేపు వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అయితే తెలంగాణ